వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అదేం లేదు, ఎల్ఐకి అంట లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్యూచర్లో సాగే రొటీన్ లవ్ డ్రామా అంట. అది సినిమా ఎలా ఉంది, దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఎండి వరకు చూడండి. విడుదల తేదీ ఏప్రిల్ 10, 2026. నటులు ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి, ఎస్జే సూర్య, యోగి బాబు, గౌరీ జే కిషన్, అమృత అయ్యర్ తదితరులు. దర్శకత్వం విఘ్నేష్ శివన్. నిర్మాణ సంస్థ నయనతార, ఎస్ఎస్ లలిత్ కుమార్. సంగీతం అరవింద్. ఛాయాగ్రహణం రవి వర్మన్. ఎడిటింగ్ ప్రదీప్ ఏ రాఘవ. ఇంకా సినిమా మొత్తం చెప్పేసుకుందాం. వరుస హిట్స్తో దూసుకెళ్తున్న టాలెంటెడ్ యువ నటుడు ప్రదీప్ రంగనాథన్, హీరోగా కృతి శెట్టి, హీరోయిన్గా దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు థియేటర్లో రిలీజ్కి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కథ. 2040 సంవత్సరంలో ఈ సినిమా సెటప్ కనిపిస్తుంది. అన్నిటికీ ఇన్సూరెన్స్ ఉంది, కానీ ప్రేమకెందుకు ఇన్సూరెన్స్ లేదు? అలాంటి ఒక ఇన్సూరెన్స్ యాప్ కంపెనీని పెట్టి ఎవరికి ఎవరు కనెక్ట్, ఎంతవరకు కరెక్ట్, వాళ్ళు ప్రేమ స్కోరుని కొలిచే ఓ యాప్ ద్వారా అనేక మంది ప్రేమ బంధాలను ఆ కంపెనీ హెడ్ సూర్య అలియాస్ ఎస్జే సూర్య డిసైడ్ చేస్తాడు. అలాంటి సమయంలో ఫోన్కి లైక్ యాప్కి ఎడిక్ట్ అయిన ధీమా అలియాస్ కృతి శెట్టిని అసలు ఫోన్ వాడకం అంటే ఏంటి తెలియని ఆర్గానిక్ ప్రపంచానికి చెందిన కుర్రాడు వైఫ్ వాసు అలియాస్ ప్రదీప్ రంగనాథన్ ప్రేమిస్తే ఏమవుతుంది, వీరి ప్రేమలో లైక్ ఎలా చిచ్చు పెట్టింది, దానికి నుంచి వాసు ఎదుర్కొన్న సవాలు ఏంటి, ఎందుకు తాను ఫోన్ వాడాడు, ఈ క్రమంలో తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా, సూర్యతో చేసిన ఛాలెంజ్ ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలన్నమాట. ఈ సినిమాకున్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే ప్రదీప్ రంగనాథన్ నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు ఇది అని చెప్పొచ్చు. లవ్ టుడే నుంచి డిఫరెంట్ లైన్స్తో వచ్చిన ప్రదీప్ ఈసారి ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ టచ్ చేయడం ఒకంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలానే ఇందులో సెటప్ చేసుకున్న కొన్ని సీన్స్ ఓకే అనిపిస్తాయి. స్టార్టింగ్ సీన్ నుంచి ఫ్యూచరిస్టిక్ ప్రపంచంలోకి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ టెక్నాలజీ లాంటివి బాగున్నాయి. ఇక నటీనటుల్లో ప్రదీప్ రంగనాథన్ తన వల్ల అయ్యింది అంతా బాగా చేశాడు. తనలోని ప్రేమికుడిని చూపించే క్రమంలో వాళ్ళు స్ట్రగుల్, ఇక్కడ అక్కడ కామెడీ సీన్స్ లాంటివి బాగా చేశాడు. అలాగే కృతి శెట్టి కూడా తన రోల్లో బాగా ఫిట్ అయ్యి ధీమాగా డీసెంట్ పర్ఫార్మెన్స్తో పాటుగా మంచి గ్లామర్ షో కూడా అందించింది. వీరితో పాటుగా ఎస్జే సూర్య మరోసారి షైన్ అయ్యారని చెప్పొచ్చు. తన పాత్ర అందులో తన పెర్ఫార్మెన్స్ మెయిన్గా ప్రదీప్తో ఫేస్ ఆఫ్ సీన్స్కి ఈ సినిమాలో వర్కౌట్ అవుతాయి. ఇక వీరితో పాటుగా యోగి బాబు కామెడీ, గౌరీ జీ కిషన్ చిన్న కామెడీ, అమృత అయ్యర్ తదితరులు తమ పాత్రలో బాగా చేశారు. అలానే అక్కడక్కడ 1-2 ఎమోషనల్ బ్లాక్స్ ఓకే అనిపించాయి. అసలు ఈ సినిమాకున్న మైనస్ పాయింట్స్ ఏంటంటే ఈ సినిమాలో ఫ్యూచరిస్టిక్ సెటప్ ఒకటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది తప్పితే మిగతా ట్రీట్మెంట్ అంతా రొటీన్గానే ఉంటుంది. ఒక యాప్ని సెట్ చేసి అందులో చాలా రొటీన్ ప్రేమ కథను దర్శకుడు నడిపించాడు. కొన్ని సీన్స్లో లవ్ ట్రాక్, ఉదాహరణకు వీటిని గణేష్ తన భార్యతో ట్రాక్ చిన్నదే అయినా బాగుంది అనిపిస్తుంది, కానీ మిగతా కథనంలో లవ్ ఎపిసోడ్స్ మాత్రం అంతా ఇంపాక్ట్ కలిగించేలా కనిపించవు. అలాగే కథనం కూడా సాగదీతగా అనిపిస్తుంది. కృతిపై కొన్ని సోలో సీన్స్ని తగ్గించాల్సింది. వీటితో పాటుగా సినిమాలో కాన్సెప్ట్ చూస్తున్నంతసేపు ఫస్ట్ హాఫ్లో 2.0, సెకండ్ హాఫ్లో హీరో విలన్ మధ్య క్లాష్ లాంటి కొన్ని సీన్స్ ధనుష్ రఘువరన్ బీటెక్ లాంటి సినిమాలను గుర్తు చేస్తాయి. ఇలా ఇందులో ఒక్క ఫ్యూచరిస్టిక్ సెటప్ అనేది పక్కన పెడితే మిగతా అంతా ఫ్లాట్గా రొటీన్గానే అనిపిస్తాయి. ఇంకా ప్రదీప్ రంగనాథన్ రోల్ని అస్సలు ఫోన్ ఎలా వాడాలో కూడా తెలియకుండా, అది కూడా 2040లలో ఉంటాడని చూపించడం ఒకంత రియాలిటీకి దూరంగానే ఉంది.
అదే పాత్ర పలు సోషల్ మీడియా యాప్స్ని ఎలా వాడాలి, అప్పటి రోజుల్లో అవి లేకపోతే ఏ పనులు జరగవని అంతా స్పష్టంగా చెప్పడం లాంటివి లాజిక్కు దూరంగా ఉంటాయి. ఇంకా ఇదేదో భవిష్యత్తు కాలంలో సెటప్ చేసింది కాబట్టి ఇంకా అడ్వాన్స్డ్గా మరిన్ని సీన్స్ను ప్లాన్ చేసుకుని ఉంటే అవైనా కొంచెం ఎంగేజ్ చేసేవిగా ఉంటాయి. సాంకేతిక వర్గం పరంగా చూసుకుంటే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం డీసెంట్గా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రొడక్షన్ డిజైన్, ఫ్యూచర్ వరల్డ్ సెటప్ని నీట్గా చేసుకున్నారు. అయితే తెలుగు వర్షన్లో చిన్న చిన్న విజువల్స్ మిస్టేక్స్ కనిపించాయి. అనిరుద్ సంగీతం జస్ట్ ఓకే రేంజ్లో ఉంది. 1-2 పాటలు తప్ప మిగతా ఇంపాక్ట్ చేపించలేదు. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ కొంచెం బెటర్గా కట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక దర్శకుడు విఘ్నేష్ శివన్ విజయానికి వస్తే తన ఐడియా ఇందులో ఓకే, కానీ ఫ్యూచర్ వరల్డ్ ప్లాన్ చేసుకున్న ప్రేమికులకు మాత్రం చాలా రొటీన్గా డిజైన్ చేసుకున్నట్లు కొన్ని సీన్ల వరకు పర్వాలేదు, కానీ మిగతా ట్రీట్మెంట్ మాత్రం రొటీన్కి గానే అనిపిస్తుంది. ఇదన్నమాట. ఈ మొత్తం మీద ఈ సినిమా చూసినట్లయితే ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ డల్గా సాగే ఫ్యూచరిస్టిక్ లవ్ డ్రామా అని చెప్పొచ్చు. ఇందులో మెప్పించే అంశాల కంటే వీక్గా అనిపించే అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దర్శకుడు ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్ ఇందులో మిస్ఫైర్ అయింది. సో ఈ సినిమా ఆడియన్స్ని అంతగా మెప్పించదేమో, చూడాల్సిందనమాట. ఇదండి మన ప్రదీప్ రంగనాథ్ నటించినటువంటి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సంబంధించిన రివ్యూ. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.